ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఆమెన్. ఎంత చక్కటి వాగ్దానము దేవుడు మనకి ఇస్తున్నాడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని ఆయన మనతో వాగ్దానం ఇస్తూ, తల వెంట్రుకలు నెరయు వరకు అనగా మనకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ వాక్యం వింటున్నటువంటి వారు యవన బిడ్డలు విని ఉండవచ్చు, ఒకవేళ నడి వయసు కలిగినటువంటి వారు విని ఉండవచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారు విని ఉండవచ్చు. అయితే యవనస్తులుగా ఉన్నటువంటి వారు కానీ, నడువయసు కలిగినటువంటి వారు కానీ, మనము నమ్ముకున్నటువంటి తండ్రి జస్ట్ ఒక లిమిట్గా ఇన్ని సంవత్సరాలు మాత్రమే అని చెప్పి గడువేమీ లేదు. కానీ ఆయన మన జీవిత కాలం అంతా కూడా పరమ తండ్రిగా ఉన్నాడు. ఈ పరమ తండ్రిగా ఉన్న దేవుడు ఎంతో మన పట్ల కృపను చూపిస్తూనే ఉన్నాడు. మన పట్ల మంచి ఈవులను మనకి ఇవ్వాలని, మంచిగా మన యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగాలని ఆయన ఆశపడుతూ ఆయన ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. అంటే ముదిమి వచ్చు వరకు కూడా ఆయన ఎత్తుకుంటానని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన చంక పెట్టుకొని, అది ఏ వయసైనా మన మనసును మన సృజించినటువంటి సృష్టికర్త మనకి తండ్రే ఉన్నాడు కాబట్టి ఆయన కృపచేత మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ మనల్ని ప్రేమిస్తానని చెప్పి ఆయన వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగనే తండ్రుల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించేటువంటి వారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క భూమి మీదకి రావడానికి తల్లిదండ్రులు కారణమైతే, అసలు మనము ఆ యొక్క గర్భంలో ప్రవేశించబడడానికి మన యొక్క ఎముకలను, మనకున్నటువంటి ఆ సమస్త శరీరాన్ని, మనకున్న అవయవాలను తయారు చేసినటువంటి పరమ తండ్రి అయిన సృష్టికర్త మనకి ఎంతగానో తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనల్ని కాస్త నిర్లక్ష్యం చేసినా, మన పరమ తండ్రి మాత్రము మనం విడిచిపెట్టగా మనల్ని ఎప్పుడు హత్తుకుంటూనే ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అని చెప్పి ఆయన ధైర్యముతో, ఎంతో ధైర్యం కలిగినటువంటి మంచి మాటలు దేవుడు మనకు వినిపింపచేస్తున్నాడు. చాలామంది అనాథలుగా ఉంటారు. పాప వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలను చూసినప్పుడు చాలా జాలి కలుగుతుంది. ఎందుకంటే వారు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, వారికి ఉన్న సమస్య ఎవరి ద్వారా పరిష్కరించబడుతుందో తెలీదు. కానీ దేవుడు అంటున్న మాట, అట్టివారితోనూ, తండ్రి లేక బాధపడుతున్నటువంటి వారితోనూ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆయన మాట ఇచ్చాడంటే తప్పక నెరవేర్చగల సమర్థుడు. ఆయన మాటలోనే ఎంతో ఓదార్పు, ఆదరణ కలుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగనే ఒక తండ్రి కొడుకులు తనకున్నటువంటి ఆ యొక్క ప్లేస్కి వెళ్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఒక చిన్న కాలువ ఎదురైందంట. ఆ చిన్న కాలువను చూసి ఈ కుమారుడు అప్పటి వరకు బాగానే నడిచాడు. ఒక్కసారిగా కాలువను చూసినప్పుడు వెంటనే తన తండ్రి చేపట్టుకున్నాడంట. ఎందుకు తన తండ్రి చేపట్టుకున్నాడంటే, నా తండ్రి ఈ కాలువను దాటింప చేయగలడు, నా తండ్రి చేతిని పట్టుకుంటే తప్పకుండా నేను సురక్షితంగా సేఫ్ జోన్లో ఉంటానని చెప్పి ఆ చిన్న కుమారుడు తన తండ్రి చేయి పట్టుకున్నాడంటండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కూడా చిన్న కాలువ వంటి సమస్య నీ జీవితంలో ఎదురవుతుందేమో. అయితే నీవు పట్టుకోవలసినటువంటి చెయ్యి ఒకటి ఉన్నది. ఆ చెయ్యే నిన్ను సృజించిన సృష్టికర్త అయిన నీ పరమ తండ్రి చేతిని నువ్వు పట్టుకొనగలిగినట్లయితే కాలువ వంటి సమస్యను దేవుడు సునాయాసనంగా తప్పించి క్షేమకరముగా నిన్ను దాచి ఉంచగలడు. ఆయన హస్తాన్ని పట్టుకున్న వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఆయన హస్తాన్ని పట్టుకున్నటువంటి వారు ఒకప్పుడు దీనులుగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు అందరికీ తృణీకరించబడినటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేతిని పట్టుకున్నటువంటి, ఆయన మీద విశ్వాసం కలిగినటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టగా దేవుడు ఆశీర్వాదకరంగానే ఉంచాడు. మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో
ఎంతోమంది మన తండ్రి అయిన దేవుని హస్తాన్ని పట్టుకొని ఆయన చేతి నీడలో ఉన్నప్పుడు ఆయన కృపచేత బలపరుస్తూనే వచ్చాడు, ఆయన మేలు చేత తృప్తిపరుస్తూనే వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు అంటే ముసలితనంలో వృద్ధాప్యంలో ఉండేంత వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నాకు ఒక లిమిట్ అనేది లేదు, కానీ నీ జీవిత కాలం అంతా కూడా నేను తండ్రిగా ఉంటానని ఈయన వాగ్దానం ఇస్తున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో నీకున్నటువంటి బాధను బట్టి, నీకున్న వేదన బట్టి, నాకు తల్లిదండ్రులు లేరని నీవు కృంగిపోతున్నావేమో, కానీ నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ చెంతనున్న తండ్రి, నీ తండ్రి కంటే కూడా నీ ప్రక్కనే ఉన్నటువంటి నీ పరమ తండ్రి నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవిత కాలంలో ఎటువంటి లోటు లేకుండా సమృద్ధికరమైన మేలులతో ఆయన తృప్తిపరచగల సముజ్జుడే ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకుందాం. నీకు తండ్రి లేడని, నీ కుటుంబంలో నీకు అండగా ఉండేటువంటి వారు లేరని నీవు దిగులు పడుతున్నావు కదా, నీవు దిగులు పడవద్దు. పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, నేనే కదా నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే, నిన్ను ఎత్తుకుంటా, నువ్వు ఎక్కడ పడిపోవడానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతూ, అసలు నువ్వు పడిపోయే సందర్భాలు లేకుండా నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడనని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మాట పట్ల నమ్మకము కలిగి ఇది నా కొరకే అని చెప్పి నీవు ఈ యొక్క వాగ్దానమును నీ జీవితంలో అన్వయించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకుందాం. ఆయన పరమ తండ్రి అయినటువంటి దేవుని పాదముల చెంతకు వెళ్ళి మన పరమ తండ్రి చేతిని పట్టుకుంటే మన జీవితంలో ఆయనే తోడుగుని నడిపించగల సముజ్జుడే ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. కనులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడని నేనని మాట్లాడుతున్నావయ్యా. ఎంత ప్రేమను మా పట్ల కనపరుస్తున్నావయ్యా. మమ్మల్ని సృజించిన సృష్టికర్త అయ్యా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి స్తోత్రాలు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకునలేమయ్యా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క వాక్యం వింటున్న నీ ప్రజలలో ఎవరైతే బాధపడుతూ వారి హృదయం అంతా వేదనతో నింపబడి నాకు తండ్రి లేడని చెప్పి అయ్యా, వారి కుటుంబాలలో ఎవరైతే దిగులు పడుతున్నారో నాయన, వారి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మీరు మార్చండి, వారి స్థితిగతులను మార్చండి నాయన. తండ్రి వల్లే నీవు ఆదరించండి ప్రవ్వా. వారి కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగజేసి నీ అద్భుత కార్యం జరిగింపచేస్తూ నీవే వారికి తోడుగా ఉండి నడిపించుకుంటారని అయ్యా, ఈ యొక్క వాక్యం వింటున్న నీ ప్రజలలో బలహీనలుగా ఉన్నటువంటి వారిని బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతనివ్వండి నాయన. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఇంకను ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి పట్ల నీ కనికరాన్ని చూపించి నీవే సహాయము దయచేయమని పరమ తండ్రి అయిన దేవా, నీ వైపే చూచుచూ ఉండగా నీవే తండ్రి అయ్యా, వారందరి పట్ల నీ కార్యములు జరిగింపచేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.